నమస్తే వీటీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన్ని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఫార్ములా ఈ కేసులో మన కేటీఆర్ గారు జైలుకి వెళ్ళక తప్పదు అని మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఎంక్వైరీ జరుగుతుంది ఈ కేసు మీద. ఇందులో ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఈ ఎంక్వైరీ అయిన తర్వాత ఖచ్చితంగా అది ఎంతటి వారైనా చర్యలు తీసుకోక తప్పదు. ఈ విషయాన్నే టీపీసీసీ అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీలో పార్టీ పని మీద ఎల్లుండి తెలంగాణ భవన్లో విలేకరులతో చిట్చాట్లో చెప్పారు. సో ఈ అవినీతి ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగింది. దాంట్లో ఎలాంటి అవినీతిని మేము ఒప్పుకోము. అందులో ఎంతటి పెద్దవారు ఉన్నా వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది, తన పని తను చేసుకుంటుంది. ఎప్పుడు దానికి అవసరమైనప్పుడు ఆ కేసులో సమగ్రంగా నివేదిక వచ్చి పూర్వాపరాలని అయిన తర్వాత ఖచ్చితంగా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. సార్, చాలా చక్కగా డీటెయిల్స్తో మా అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.